హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఏం చేయాలో డిస్కస్ చేద్దాం. సో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఫస్ట్ మీ దగ్గర ట్రేడింగ్ అకౌంట్ ఉండాలి. ఓకే, డిమాట్ అకౌంట్ ఉండాలి. సో ట్రేడింగ్ అకౌంట్ అంటే ఏంటి? ట్రేడింగ్ అకౌంట్ మీకు ఏదైనా షేర్ బై చేయడానికి మీకు ట్రేడింగ్ అకౌంట్ కావాలి. అండ్ డిమాట్ అకౌంట్ ఎందుకంటే ఆ షేర్కి మీరు మీరు డబ్బులు బ్యాంక్లో పెట్టుకుంటారు, అలాగే మీకు షేర్స్ పెట్టుకోవడానికి ఒక అకౌంట్ కావాలి, దానికి మనం డిమాట్ అకౌంట్ అంటాం. సో మనం ఏదైనా ఇప్పుడు ఇన్ని యాడ్స్ వస్తున్నాయి మీ దగ్గర, ఇన్ని బ్రోకర్స్ యాడ్స్ కంటే బ్రోకర్ చూస్ చేసుకొని మీరు ఒక ట్రేడింగ్ కమ్ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేస్తారు. ఓకే, సో నెంబర్ 3 అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనకి ఏంటి కావాలంటే అది విటమిన్ ఎం. విటమిన్ ఎం ఆలోచించండి. విటమిన్ ఎం అంటే ఏంటి? కొంచెం ఆలోచించండి. విటమిన్ ఎం అంటే డబ్బులు, మనీ. ఓకే, సో మనీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, మన హెల్త్కి ఇంపార్టెంట్. సో మనము మనీకి విటమిన్ ఎం అంటాం. ఓకే, సో ఇప్పుడు మనం మనీ అనేసరికి ఇప్పుడు అందరికి ఒక ఎక్స్ప్రెషన్ వస్తుంది, మనీయే ఉంటే ఇవన్నీ ఎందుకు అంటారు. సేవ్ చేయడానికి డబ్బులు ఎక్కడా? ఇదే క్వశ్చన్. డబ్బులు అందరి దగ్గర ఉంటాయి. ప్రాబ్లం నేను మీకు చెప్తాను. ప్రాబ్లం ఏంటంటే ఈ ఎక్స్పెన్సెస్ మీ ఇన్కమ్ కంటే ఇంత ఎక్కువ అయిపోతాయి. ఎవ్రీ మంత్ యూ ఎండ్ అప్ విత్ అ నెగటివ్ బ్యాలెన్స్. ఆర్ మళ్ళీ మనం మంత్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం, మళ్ళీ ఎండ్ ఆఫ్ ది మంత్కి మొత్తం అంతా ఖాళీ. ఇది డ్యూ టు ల్యాక్ ఆఫ్ మనీ మేనేజ్మెంట్. మనం చిన్నప్పుడే క్లాస్ 2 or 3లోనే ఒక ఫార్ములా నేర్చుకున్నాం. సేవింగ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్. ఇదే కదా నేర్చుకున్నాం. బట్ అది ఈ రోజు అంటే ఈ జనరేషన్లోనే ఆ ఫార్ములా రాంగ్. మనం చెయ్యాలి ఇన్కమ్ మైనస్ సేవింగ్ ఈజ్ ఈక్వల్స్ టు యువర్ ఎక్స్పెన్సెస్. ఒక ఫేమస్ కోట్ బై వారెన్ బఫే మీకు తెలిసే ఉంటుంది. ఈజ్ ద టాప్ మోస్ట్ ఇన్వెస్టర్. అతను అంటారు, డోంట్ సేవ్ వాట్ ఎవర్ ఈజ్ లెఫ్ట్ ఆఫ్టర్ ఎక్స్పెండిచర్, డూ ది ఎక్స్పెన్స్ వాట్ ఎవర్ ఈజ్ లెఫ్ట్ ఆఫ్టర్ సేవింగ్. అంటే మీ ఖర్చులు తీసిన తర్వాత మిగిలిన డబ్బులతో సేవింగ్ కాదు, మీరు సేవింగ్ చేసిన తర్వాత మిగిలిన డబ్బులతోనే మీరు ఎక్స్పెన్స్ చేయాలి. విన్నాను, బాగుంది, బట్ అప్లై ఎలాగా? మీరు 50, 30 and 20 రేషియో ఫాలో చేస్తే ఐ హోప్ మీరు డెఫినెట్గా ఈ మంత్ నుంచి సేవింగ్ స్టార్ట్ చేయగలరు. దట్స్ 50, దట్ ఈస్ ది బేసిక్ నెసెసిటీ మనకి కావాలి. లైక్ రెంట్, షాపింగ్, ఇల్లు, తిండో, మొబైల్ రీఛార్జ్, వాట్ ఎవర్, ఇవన్నీ బేసిక్ నెసెసిటీస్. సో నెక్స్ట్ 20% is very important, that is your saving part. Whatever it be, you have to save 20% of your income. Okay, now మిగిలింది 30%. So next 30% అది మీది luxury. That means you can have food outside, you can go for shopping, you can go for holiday, whatever according to your budget. So that 30% bracket. So మీకు ఏమైనా పర్సనల్ హ్యాబిట్స్ ఉంటే ఓకే, సో దాట్ షుడ్ బి ఇంక్లూడెడ్ ఇన్ దాట్ 30%. సో ఇలాగనే మీరు 50, 30 and 20 రూల్ ఫాలో చేస్తే ఐ హోప్ నెక్స్ట్ ఇయర్ 18th May కల్లా యూ విల్ హ్యావ్ అ వెరీ గుడ్ అమౌంట్. ఓకే, ఇన్వెస్ట్ సమ్వేర్. సో స్టార్ట్ టుడే సేవింగ్. సో ఇప్పుడు సేవ్ ఎక్కడ చేయాలి? 20% సేవింగ్ అయితే నేను పెట్టుకున్నాను, మరి ఏంటి సేవింగ్ అకౌంట్లో మీకైతే ఇంట్రెస్ట్ రాదు. సో దాట్ 20% యూ హ్యావ్ టు ఇన్వెస్ట్. 10% మీరు సేవ్ దాంట్లో పెట్టుకుంటే 10% యూ పుట్ ఇట్ ఇన్ స్టాక్ మార్కెట్. సో ఈ 50, 30, 20 ఫాలో చేయడానికి మీకు చాలా యాప్స్, ఇప్పుడు మనీఫైర్, మనీ ట్రాకర్, ఇలాంటి యాప్స్లోని బై డిఫాల్ట్ మీరు పెట్టుకోండి. ఈ రేషియో పెట్టుకుంటే మీకు ఆటోమేటిక్గా చూపిస్తుంది. మీరు సపోజ్ బుక్ మై షో బుక్ చేశారు అనుకోండి, సో ఆ డబ్బులు మీకు 30% కేటగరైజ్లో నుంచి యాడ్ అయిపోద్ది. ఓకే, నెక్స్ట్ మీరు ఏదైనా పెట్రోల్ బంప్లో పెట్రోల్ వేసుకున్నారు, అది కూడా మీకు లగ్జరీ దాంట్లోనే యాడ్ అయిపోద్ది. సో ఇలా మీరు మీ మనీకి ట్రాక్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు సేవింగ్ మనం నెక్స్ట్ వీడియోస్లో మనం మాట్లాడుకుందాం. సేవ్ ఎక్కడ చేస్తే మీకు ఎంత రిటర్న్స్ వస్తాయి, ఇవన్నీ గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే, సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అండ్ మీరు ఐ హోప్ మీరు సేవింగ్ స్టార్ట్ చేస్తారు ఈ రోజు నుంచి. సో మరి ఇలాంటి వీడియోస్ మీకు చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలోని. అంటిల్ దెన్ బాయ్.